హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ చిల్లీ బేబీ కార్న్. ఈ బేబీ కార్న్ శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, సాల్టు, అలాగే పావు స్పూన్ కారం వేసుకోవాలి. పావు స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కావాలంటే 1 స్పూన్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కలిపి పెట్టుకున్న బేబీ కార్న్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేయాలి. ఈ బేబీ కార్న్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఇవి వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇలా స్క్వేర్లా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, పావు స్పూన్ సోయా సాస్, అలాగే కొద్దిగా వెనిగర్ వేసుకుని మొత్తం మిక్స్ చేయాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 1/2 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి. ఇదంతా కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ వేసుకుని మొత్తం అంతా పట్టీలా మిక్స్ చేయాలి. ఇలా 1 మినిట్ కుక్ చేయాలి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, వేడివేడిగా మంచి టేస్టీగా చిల్లీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది. ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం చిల్లీ బేబీ కార్న్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.